శ్రీమాత్రే నమ. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి ఫలితాలను మనం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు అని అంటారు. మరి ఈ రాశికి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ స్థానంలో, రాహుకేతువులు 4, 10 స్థానంలో ఉండుట చేత శని స్థితి యోగించును. అన్ని రంగముల తమ జీవితమున విలువ తెచ్చుకుంటారు. అధికారిక వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ధైర్య సాహసాలు పెరుగుట, కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతను పెంపొందించుట, సంఘంలో మంచి స్థానం, బంధుమిత్రుల వల్ల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తించెదరు. మీరు చేయు పనులకు గృహ జీవనంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధనధాన్యమునకైనా లెక్క చేయక విజయాన్ని సాధించుట, స్వ విషయంలో కంటే ఇతర విషయంలో శ్రద్ధ ఎక్కువ. మీ వాగ్భావం గొప్పది. మీ మాట్లాడే మాటలు అందరూ రుచించును. మరి ప్రతి పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబంలో సమస్యలు తప్పవు. కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతల మూలకంగా ధన వ్యయం తప్పదు. సోదరులు అనుకునే వారి వల్ల ధన నష్టం, ఊహించని సమస్యలతో ఇరుక్కుంటారు. గురుబలం వలన వాటి నుండి బయటపడుదురు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నను చివరకు ఉపకారం పరిణమించును. మరి కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవలెను. మరి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు అన్ని విధములుగా బాగుండును. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చుకును. కుటుంబ సమస్యలుంటాయి. మరి ప్రభుత్వాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ తప్పక లభించును. అయితే కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును. గృహ నిర్మాణం చేయుదురు. నిరుద్యోగులు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు పొందుదురు. ప్రైవేటు కంపెనీలలో పనిచేయు వారికి గుర్తింపు వచ్చును. ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారుదురు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అగును. మరి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉండును. ప్రజల్లో మంచి పేరుండును. అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల పార్టీలోను అధిష్టానం ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ప్రభుత్వం సంబంధం లేదా పార్టీలో ఏదైనా ఒక పదవి తప్పకుండా లభించును. ఎన్నికలందు పోటీ చేసిన విజయం సాధిస్తారు. మరి కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలించును. అవకాశములు వచ్చిన ఆదాయం అంతంత మాత్రమే. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగును. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన ప్రభుత్వ సంబంధ దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ పన్ను వారి స్క్రూటినీ తప్పదు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేయు వారికి లాభమే. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఒక్కోసారి విపరీత నష్టములు వచ్చినా చివరకు పుంజుకోగలరు. జాయింట్ వ్యాపారాల వారికి భాగస్వాములతో సఖ్యత, ధనలాభమును. ఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అనుకూలత తక్కువ. సరుకుల నిల్వ చేయు వారికి లాభం ఎక్కువగా ఉండును. మరి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువులు లాభించును. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ టెస్టుల్లో మంచి ర్యాంకులు పొంది మంచి అనుకున్నటువంటి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. క్రీడాకారులకు అనుకూలమే. అనేక విజయాలు లభించును. వ్యవసాయదారులకు కూడా అనుకూలమే. రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును. మరి రుణములు తిరిగిపోవును. కౌలుదారులకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు చెల్లువ వారికి గత సంవత్సరం కంటే బాగుండును. ఆదాయం తగ్గును. పౌల్ట్రీ వాళ్లకు అధికంగా మరి ఆర్థికంగా బాగానే ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగును. మీ పేరుతో స్థిరాస్తులు, విలువైన వస్తువులు కొంటారు. మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషాల్లో ఖర్చగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు వివాహం తప్పక జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు, రాహువుల ప్రభావం వల్ల, శని ప్రభావం వల్ల జీవన సౌఖ్యం కొంతమేర జాగ్రత్తగా అవసరం. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి శనివారము విశేషమైనటువంటి వారం కాబట్టి శనివారాలు ఉపాసాలు ఉండి మరి ఆ యొక్క భగవత్ అనుగ్రహాన్ని పొందాలి. మరి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.